యువకుడు ఉండేవాడు. హయన్ చాలా తెలివైనవాడు, మంచి మనసున్నవాడు కూడా. కాని ఒక సమస్య ఉంది. ఎప్పుడు ఏ పని మొదలు పెడితే మొదటి కష్టం వచ్చినప్పుడే వదిలేసే అలవాటు. ఎందుకు అనుకుంటే అతనికి ఒక భయముండేది. నేను విఫలమైతే ఈ ఒక్క ప్రశ్న అతన్ని ఎక్కడో ఆపేసేది. కొత్త ప్రయాణం మొదలు. ఒకరోజు హయాన్ని మ్యాథ్ టీచర్ అతన్ని పిలిచి ఇలా అన్నాడు. హయాన్, నేను నీలో ప్రతిభ చూస్తున్నాను, కానీ నీలో ఒక పెద్ద సమస్య ఉంది. నువ్వు నీ మీద నువ్వే నమ్మకం పెట్టుకోలేకపోతున్నావు. తరువాత అతను ఒక చిన్న కథ చెప్పాడు. పుట్ట దగ్గర ఒక కొండ ఉండేది. ఆ కొండ మీద ఒక రాయిమేడ కనబడేది. ఎవరూ ఆ మేడ ఎక్కినా వారి జీవితంలో అదృష్టం సిద్ధమవుతుందంటారు. చాలామంది వెళ్లారు, కాని చాలామంది మధ్యలోనే వదిలేశారు. ఎందుకంటే వారికి కొండ కష్టం కాదు, వారి మనస్సే పెద్ద అడ్డంకి. ఈ మాటలు హయాన్ మనసులో ఏదో మార్పు తెచ్చాయి. అతను తనకు ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాడు. ఈసారి ఏ పని అయినా పూర్తి చేస్తాను. ప్రయాణం మొదలైంది. హయాన్ ప్రతి ఉదయం జొగింగ్ మొదలుపెట్టాడు. మొదటి రోజులు చాలా కష్టంగా అనిపించింది. కాళ్ళు నొప్పి, శ్వాస ఇబ్బంది. లోపల నుంచి ఒక వాదన, వదిలేయ్ హయాన్, రేపటి నుంచి మొదలు పెడదాం. ఇది నీ వల్ల కాదు. కాని ఈసారి హయాన్ ఆలోచించాడు, నేను రేపు కాదు, ఈరోజు మారాలి. రోజులు గడిచాయి. హయాన్ బలంగా మారాడు. ఆత్మవిశ్వాసం నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. పెద్ద లక్ష్యం. ఇప్పుడు హయాన్ తన చదువులో ఒక ముఖ్యమైన కాంపిటీషన్కు సిద్ధమవ్వాలని నిర్ణయించాడు. ఒక నెల టైం ఉంది. మొదటి వారం అన్నీ బాగానే జరిగాయి. రెండో వారం కష్టాలు మొదలయ్యాయి. చుట్టూ డిస్ట్రాక్షన్, ఫ్రెండ్స్ అవుటన్స్, సోషల్ మీడియా టెంప్టేషన్స్. వీటన్నీ హయాన్ను ఆపడానికి వచ్చాయి. హయాన్ మనసులో మళ్లీ శబ్దం వచ్చింది. ఇవన్నీ తప్పించుకోవడం ఎందుకు? జీవితమంతా చదువేనా? కాని అదే టైం అతనికి గురువు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. విఫలమయ్యే భయం మనలను ఆపుతుంది, కాని చిన్న చిన్న విజయాలు మనలను ముందుకు నడిపిస్తాయి. హయాన్ ప్రతిరోజు 4 గంటలు చదవడానికి ఒక డిసిప్లిన్ పెట్టుకున్నాడు. మిత్రులు పిలిచినా, డిస్ట్రాక్షన్స్ వచ్చినా అతను తన పని ఆపలేదు. జీవితం ఇచ్చిన పెద్ద పరీక్ష. పరీక్ష రోజు వచ్చింది. హయాన్ ఎగ్జామ్లో కూర్చుని పేపర్ చూసినప్పుడు అతనికి షాక్ అయింది. చాలా క్వశ్చన్స్ అతనికి కఠినంగా అనిపించాయి. లోపల మళ్లీ శబ్దం, నీ వల్ల కాదు, వదిలే. హయాన్ కళ్ళను మూసుకుని ఒక డీప్ బ్రీత్ తీసుకున్నాడు. నువ్వు చదివావు, నువ్వు శ్రమించావు, నువ్వు చివరి వరకు పోరాడాలి. అతను ఒక్కో ప్రశ్న ధైర్యంగా అటెంప్ట్ చేశాడు. పరీక్ష ముగిసింది. ఫలితాల రోజు. ఫలితాలు వచ్చిన రోజు హయాన్ చేతులు వణికాయి. రిజల్ట్ చూడగానే అతనికి నమ్మశక్యం కాలేదు. అతను టాప్ 3లో ఉన్నాడు. అతని కళ్లలో నీళ్లు వచ్చాయి. ఎవరైనా అతన్ని ఓడించలేదు. అతనిని ఎప్పటికీ ఆపేది అతని భయమే అని అతను గ్రహించాడు. పాఠం. హయాన్ ఆ రోజు తనకు తానే చెప్పుకున్న మాట. జీవితం మనకెంతో కష్టం ఇస్తుంది, కాని మనం వదిలిపెట్టే ఆ ఒక్క క్షణమే నిజమైన ఓటమి. ప్రయాణం ఎంత కష్టమైనా చివరి అడుగు వరకు నడిస్తే విజయం తప్పకుండా వస్తుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ. విజయానికి పెద్ద అడ్డంకి ఎదురైన కష్టం కాదు, మన మనసులోని భయం. గెలుపు అనేది శక్తి వల్ల కాదు, నిర్ణయం వల్ల వస్తుంది. చివరి వరకు ప్రయత్నిస్తే సాధ్యం కానిది లేదు. ప్రతిరోజు, ప్రతి అడుగు నిన్ను నీ లక్ష్యం దగ్గరకు తీసుకెళ్తుంది.